చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, టాపర్స్ అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. టాపర్స్ అంటేనంటే వాళ్ళ క్లాసెస్లో వాళ్ళు టాపర్స్ అయినప్పటికీ కూడా జనరల్గా ఫెయిల్ అవ్వడం అంటే ఫెయిల్ అనేదానికి డెఫినేషన్ ఇది బ్రాడ్ టర్మ్ అండి. సో అది మన పక్కన పెట్టినా జనరల్గా ఏంటంటే వాళ్ళు కొన్ని స్మార్ట్గా ఉండలేకపోవడం, లేకపోతే అంటే ఎకడమికల్గా టాప్ ఉండొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో టాప్ ఉండకపోవచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో టాప్ ఉన్నారు, తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సరైనటువంటి జీపీఏ మెయింటైన్ చేయలేకపోవచ్చు, లేదు సరైన జీపీఏ మెయింటైన్ చేశారు, మంచి జాబ్ వచ్చిన తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు జనరల్గా కొంత ఇంట్రావర్ట్గా ఉండి ఈడు చేసిన పని ఇంకొకటి క్లైమ్ చేసుకుంటూ ఉంటాడు, లేకపోతేనేమో ఉండొచ్చు. కొంతమంది ఎక్కువగా ఇప్పుడు టాపర్స్ ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న వాళ్ళని అన్ని రకాలుగా టాప్ అయిపోయాడు, అంటే కాలేజీలో మంచి సీట్ వచ్చింది, మంచి కాలేజీలో చదివాడు, ఒక 50 లక్షల జీతం వచ్చింది, మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది, అయినా కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే దానికి రీజన్ ఏంటంటే నో చెప్పడం రాదు చాలా మంది వాళ్ళకి. ఎందుకంటే కొంత మొహమాటంగా ఉంటారు, ప్రతిదానికి ఎస్ అని చెప్తూ ఉంటారు, నో చెప్పడం సరిగ్గా రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే మొహమాటం లేకుండా ఓపెన్గా, ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, మొహమాటం లేకుండా ఓపెన్గా మాట్లాడి గట్టిగా చాలా ఓపెన్గా చాలా దీనిగా మాట్లాడుతూ ఉంటాను. నేను కూడా చాలా ఆస్పెక్ట్స్లో ఫెయిల్యూర్ కింద నేను చెప్పుకుంటాను నాకు నేను. ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ కానీ చాలా ఇది కానీ ఇప్పుడు ఎన్నో 100 కోట్లు సంపాదించవచ్చు నాకున్న తెలివికో లేదా నాకున్న ఎక్స్పీరియన్స్గా ఎక్స్పోజ్గా, బట్ ఆ తెలివి లేకపోవడం, ఎందుకంటే ఓపెన్ మైండెడ్నెస్గా ఉండడం, లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కానీ ఇంకోటి కానీ. అంటే ఒక వ్యక్తి టాపర్ ఫెయిల్ అయ్యాడంటే ఆ స్కూల్లో టాపర్ ఫెయిల్ అవ్వడమా, లేదా కాలేజీలో మార్కులు వచ్చి ఫెయిల్ అవ్వడమా, లేదా ర్యాంక్ రాక ఫెయిల్ అవ్వడమా, ర్యాంక్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫెయిల్ అవ్వడమా, లేదా కాలేజీలోకి వచ్చిన తర్వాత పెర్ఫామ్ చేయలేకపోవడమా, లేదా జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫెయిల్ అవ్వకపోవడమా, లేకపోతే పర్సనల్ లైఫ్లో ఫెయిల్ అవ్వడం, ఇలా రకరకాలుగా ఉంటుందండి. ఇది జనరల్గా ఒక పర్టికులర్ దానికి సంబంధించి చెప్పాను కానీ, బట్ ఓవరాల్గా చూసినట్టయితే మన పర్సనాలిటీ, మన యాటిట్యూడ్, మన మైండ్ సెట్, అలాగే మన హానెస్టీ. ఒక్కొక్కసారి హానెస్టీ కూడా జనరల్గా చాలామందిని, అంటే ఇది నేను చెప్పకూడదు అంటే కొన్ని సందర్భాల్లో మేబీ ఆ స్మార్ట్గా చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను అనుకోండి, అంత స్మార్ట్ పర్సన్ ఏం కాదు నేను, జస్ట్ ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడతాను. ఈవెన్ నేను డిపార్ట్మెంట్లో కూడా చాలా ఓపెన్గా గట్టిగా తిట్టి, లేకపోతే నేను పెద్ద మీటింగ్లో కూడా గట్టిగా మాట్లాడి నేను చాలా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది మనస్తత్వం అది. సో మేబీ కొంత పర్సనాలిటీ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి మంచి ఆపర్చునిటీ రాక ఉండొచ్చు, లేకపోతే కొంతమంది బాగా చదవగలుగుతారు, రాయలేక ఫెయిల్ అవ్వచ్చు టాపర్స్. అందుగురించి ఏంటంటే టాపర్ అనేది జనరల్ టర్ము, అలాగే ఫెయిల్ అనేది జనరల్ టర్ము. ఒక కంటెస్ట్ బేస్డ్లోనే మనం మాట్లాడినట్లయితే కరెక్ట్గా మనం చెప్పగలం తప్ప ఇన్ జనరల్గా టాపర్ ఫెయిల్ అన్న కాంబినేషన్లో మనం ఓవరాల్గా చెప్పడానికి కుదరదు. ఏ పర్స్పెక్టివ్లో టాపర్ ఏడు, అకాడమికల్గానే లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే, జాబ్లోనా, లేకపోతే ఇంజనీరింగ్లో జీపీఏ రావడం వల్ల, లేకపోతే దేంట్లో, లేకపోతే ఫెయిల్యూర్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు. సో అందువల్ల ఓవరాల్గా చూసినట్లయితే టాపర్స్ ఫెయిల్ అవ్వడానికి జనరల్గా బ్రాడ్ టర్మ్స్లో చెప్పాలంటే వాళ్ళకున్న మేబీ యాటిట్యూడ్ కానీ, పర్సనాలిటీ కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ డిసిషన్ మేకింగ్ కానీ. చాలామంది టాపర్స్ డిసిషన్ సరిగ్గా తీసుకోలేకపోవచ్చు, డిసిషన్ ఇనేబిలిటీ అంటాము. డిసిషన్ ఇనేబిలిటీ వల్ల కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు.